స్థలము 100% దానికి లీజు హోల్డర్ని నేనే. దీనికి సంబంధించిన టోటల్ వివాదం గౌరవ తెలంగాణ హైకోర్టులో జరుగుతూ ఉంది, విచారణలో ఉంది. ఆ స్టాటస్కో పొంది ఉన్నాను. ఆయనను నిన్న బాలరాజు అని, తర్వాత దీటి బాలరాజు అని, మోహిద్ సన్నీ అని వాళ్ళు ఇక్కడికి ఒక ట్రాక్టర్ ద్వారా, ఒక జేసీబీ ద్వారా వచ్చి ఈ చెట్లను తొలగించి అంతా మళ్ళీ చదును చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. ఈ ప్లేస్ మీద ఎవరైనా మాట్లాడాలా, చేయాలా, ఏదైనా కార్యక్రమాలు గలపాలి అనుకుంటే అటు సింగరేణి వాళ్ళు కానీ, ఇటు రెవెన్యూ వాళ్ళు కానీ, ఇటు మున్సిపాలిటీ వాళ్ళు మాత్రమే చేయవలసి ఉంటుంది. కానీ వాళ్ళు ఎవరు ఇక్కడ టచ్ చేయకుండా ఈ వాళ్ళ పేరుతో చెప్పుకొని ఈ ఇద్దరు రావడము, ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ యాక్టివిటీ చేయడం అనేది ఇది చట్ట విరుద్ధము, ఇది నేరము. ఇది కబ్జా చేయాలనే కుట్రలో భాగంగా వాళ్ళు ఎత్తుకు పై ఎత్తు చేస్తూ మరి మార్చి 23వ తారీఖు నాడు అర్ధరాత్రి ఒక 100 మంది గుండాలతో వచ్చి ఈ థియేటర్ని కూడా కొట్టడం జరిగింది. తర్వాత 10వ తారీఖు నాడు, ఈ నెల 10వ తారీఖు నాడు నా షాప్ నిర్వహించుకుంటే నా షాప్ను కూలగొట్టడం జరిగింది. ఇంత దౌర్జన్యం ఈ ఊరిలో జరుగుతూ ఉంది. మేము పాలకులను ఒక మంచి చేయడం కోసం ఎన్నుకుంటాం. నాకు ఒక చిన్న సమస్య సింగరేణిలో ఉంది. వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి, మల్టీప్లెక్స్ కట్టడానికి పర్మిషన్ ఇవ్వడానికి జాప్యం చేస్తున్న క్రమంలో ఆ జాప్యాన్ని నువ్వు ఒక ఆయుధంగా వాడుకొని నన్ను నేలమట్టం చేయాలని ఒక కుట్ర పన్ని నన్ను ఈరోజు ఎట్టు కాకుండా చేశారు. మీరు ఇట్లాంటి పద్ధతులకు మీరు స్వస్తి చెప్పాలి. నేను ఇప్పటికైనా సింగరేణి అధికారులను కోరుతున్నాను, మరియు రెవెన్యూ అధికారులను కోరుతున్నాను, మున్సిపాలిటీ వాళ్ళని కోరుతున్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బలం చూసుకొని కొంతమంది గుండాలు, రౌడీలు, కబ్జాదారులు ఈ స్థలాన్ని కబ్జా చేయాలని వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీటికి దయచేసి మీరు అడ్డుకట్ట వేయండి. చట్ట ప్రకారంగా నాకు ఏదైతే ఇక్కడ న్యాయం జరగాలో ఆ న్యాయం జరగడానికి మీరు 100% కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. చట్టం ఏది నిర్ణయిస్తే అది చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది ఎవరి ప్లేస్లో, ఎవరి ఆధీనంలో ఉన్నా వారు ఈ నా లీజును కంటిన్యూషన్ చేస్తూ నేను మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి నాకు సహకరించాలని, తద్వారా ఒక 100 మంది ఇక్కడ ఉపయోగం జరుగుతుందని ఈ సందర్భంగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాను. నాకు ఈ ప్లేస్ని కంటిన్యూషన్ చేసినట్లయితే మరి ఇక్కడ కొత్త థియేటర్ని కట్టి 100 మందికి ఉపాధి చూపిస్తున్నానని ఈ సందర్భంగా చెప్తున్నాను. అలాగే ఈరోజు మా ఆర్టిస్టులు, తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పడుకొల్లు దేవేందర్ రెడ్డి స్వామి గారు, మరియు మా ఆర్టిస్టులు, మా డైరెక్టర్లు, మా నిర్మాతలు, మా తోటి నటీనటులు వీళ్ళంతా కూడా వచ్చి నాకు సాంఘీభావం తెలిపారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.